వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ తెలుగు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఐకానిక్ హైకోర్టు దగ్గర ఏదైతే వర్క్స్ జరుగుతాయో వాటి అప్డేట్ చూద్దామండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఐకానిక్ హైకోర్టు దగ్గర 15 floors వరకు కంప్లీట్ చేశారండి. ఇంకా కొన్ని కాంక్రీట్ వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. చూడండి, ఇవన్నీ ఈ షట్టరింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. షట్టరింగ్ వర్క్ చేసి ఇక్కడ కాంక్రీట్ ఆల్రెడీ ఫిల్ చేసేదానికి చుట్టూ ఏదైతే షట్టరింగ్ వర్క్, ప్లేట్ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ కుర్రోళ్ళు ఈ ఏదైతే కాంక్రీట్ ఇక్కడ పిల్లర్కి కాంక్రీట్ వేసేదానికి ఈ రీఎన్ఫోర్స్మెంట్ చుట్టూ ఈ ఐరన్ షట్టరింగ్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నారు. ఇలా ఉంటాయండి. ఎన్ని పిల్లర్స్ అండి, ఆల్రెడీ 4 వరకు కంప్లీట్ అయిపోయి. ఇక్కడ చూడండి ఎంతలా హెవీ ఐరన్ యూజ్ చేసి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తారు. ఇదంతా కూడా హెవీ బీమ్స్ అండి. అంటే ఇంత హెవీగా హైకోర్టు బీమ్స్ కడుతున్నారు. చూడండి ఇంత హెవీగా ఎన్ని రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడంతా కాంక్రీట్ వస్తుంది, ఫిల్అప్ అయిపోతుంది ఈ కాంక్రీట్ దీంట్లో ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ దగ్గర. చూడండి ఒకసారి. ఇవన్నీ బాగా హెవీగా 32-36 mm రాడ్లు యూజ్ చేసి ఇక్కడంతా కన్స్ట్రక్షన్ వర్క్స్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఈ బీమ్స్కు సంబంధించిన ఫౌండేషన్ బీమ్స్ అండి. ఇవి పిల్లర్స్ సంబంధించిన ఫౌండేషన్ ఇదండి. ఇవన్నీ చూడండి, ఇదంతా కూడా ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా జరుగుతుందో ఇంత హెవీగా కాంక్రీట్ వర్క్స్ హైకోర్టు జరుగుతున్నాయండి. వీటిపైన ఇంకా ఫోర్స్ వస్తాయండి, టవర్స్ అవన్నీ వస్తాయి. చూడండి, ఇదంతా కూడా హెవీగా ఈ మనం ఏదైతే అంటాం కదా, ఏనుగు పోతాలని అంటారు కదా మామూలుగా అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో, అలాగే ఇవి కూడా అండి ఇంత హెవీగా వీటిని వేశారు. వీటిని కింద ఆల్రెడీ 4 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇదంతా స్టీల్. చూడండి ఎంతలా హెవీగా స్టీల్ యూజ్ చేశారో. అసలు ఈ హైకోర్టు భవనం మొత్తం 21 లక్షల చదరపు అడుగులతో ఇది నిర్మిస్తున్నారండి. చూడండి, అందుకే ఇంత భారీగా ఎత్తున ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ పిల్లర్స్, వీటికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ ఇలాన్నీ చూడండి. ఇక్కడ ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిగింది. ఇక్కడ షట్టరింగ్ చేసి పెట్టి కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. ఇదంతా కూడా ఈ వాల్స్, మిడిల్ వాల్స్, పిల్లర్స్, కింద హెవీ బీమ్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయండి. చూడండి ఎన్ని షట్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న దానికి ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ కదా, ఇది కూడా అండి సేమ్. ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ కోసం వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. చూడండి, దీనికి ఈ షట్టరింగ్ ఏర్పాటు చేసి తర్వాత కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. వీటిలో కాంక్రీట్ చేస్తారు. ఈ కనిపిస్తున్న ఏరియా అంతా ఇది ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిగిందండి. ఆల్రెడీ వీటికి ఈ షట్టరింగ్ వర్క్స్ చేసి ఇక్కడ కాంక్రీట్ చేస్తారండి. ఈ కాంక్రీట్ని ఇందులో ఈ వాల్స్లో ఫిక్స్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ వర్కర్స్ ఇదంతా ఏరియాని క్లీన్ చేస్తారు. చూడండి ఒకసారి. మొత్తం ఇదంతా ఏదైతే ఆల్రెడీ 4 కంప్లీట్ అయిపోయింది, దీనివల్ల క్లీన్ చేసి ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్లస్ ఈ కాంక్రీట్ వర్క్ చేస్తారు. చూడండి ఇదంతా. కనిపించే ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారండి. ఆల్రెడీ 4 కంప్లీట్ అయిపోయి దానిపైన వాల్స్ ఏదైతే నిర్మిస్తున్నారో మిడిల్ వాల్స్, వాటి కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తారు. ఏరియా ఇక్కడ ఆల్రెడీ ఏదైతే కాంక్రీట్ వర్క్స్ జరిగినాయో అక్కడ ఏదో దాన్ని బ్లాక్స్ వైజ్ కట్ చేసి వీటిని రిమూవ్ చేస్తున్నారండి మిషన్తో. చూడండి ఇవన్నీ కాంక్రీట్ బ్లాక్స్. చూడండి ఇదంతా. ఇలా హైకోర్టు దగ్గర చాలా హెవీగా వర్క్స్ నిత్యం జరుగుతున్నాయండి, డే అండ్ నైట్.
ఒక ఒక పక్క ఈ ఏదైతే దీనికి సంబంధించిన ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ను కూడా క్లియర్ చేస్తారండి మొత్తం మిషన్తో. దానికి సంబంధించిన ఈ మట్టి అంతా తొలగించి దాన్ని అక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి మిషన్ వర్క్స్. ఈ సైడ్ ఏమో ఈ ఏదైతే ఈ కాంక్రీట్ బోల్డర్స్ని వాటిని లోడ్ చేసి పంపిస్తున్నారు. ఈ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్లస్ దానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ అక్కడ వాల్స్ కూడా ప్రిపేర్ అయినాయండి. చూడండి ఇదంతా వర్క్స్ ఎలా జరుగుతుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఈ హెవీ కాంక్రీట్ బోల్డర్స్ని మిషన్ ద్వారా తొలగిస్తున్నారు. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఏరేది ఇక్కడ ఫిక్స్ చేస్తారండి ఆల్రెడీ వీటిని. ఇది నిర్మాణాన్ని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్నారండి. ఈ ఐకానిక్ హైకోర్టు బౌద్ధ స్తూపాకారంలో B+G 7 ఫ్లోర్స్తో స్ట్రక్చర్తో ఇది వస్తుందండి. ఇక్కడ చూస్తే మీరు ఈ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్లో ఏదైతే ఇది ఉందో ఈ క్రాస్ వాల్ చూడండి. ఇదంతా హైకోర్టు నిర్మాణంలో ఒక వెరైటీ అండి. ఇది అందుకే ఐకానిక్ హైకోర్టు అంటారు. దీన్ని ఒకసారి క్లియర్గా చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ క్రాస్లో ఏదైతే ఐరన్ మౌల్డింగ్ చేశారు క్రాస్లో వస్తున్నాయి మొత్తం. ఈ క్రాస్ రీఎన్ఫోర్స్మెంట్ ఇది ఇక్కడ మధ్యలో ఒక అశోక్ స్తూపం లాంటిది, పిల్లర్ లాంటిది వస్తుందండి. ఇది హైకోర్టుకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేటట్లు దీన్ని తీర్చిదిద్దుతున్నారండి. ఈ హైకోర్టు నిర్మాణంలో ప్రధానంగా ఈ స్ట్రక్చర్స్ కోసం దాదాపుగా 45,000 టన్నుల పైగా స్టీల్ని వాడతారని ఇక్కడ చెప్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా హెవీగా స్టీల్స్ వర్క్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మధ్యలో ఏదైతే వస్తాయో ఫ్లోర్స్ వాటికి సంబంధించినవి. ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ ఇటుకి షట్టరింగ్ వర్క్ చేసి ఈ బీమ్స్ ప్లస్ ఈ టవర్స్కి మీద కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి ఆల్రెడీ. చూడండి అంతా కూడా హెవీగా. అటుపక్క ఆల్రెడీ బూమ్ ప్లేసర్ మిషన్తో కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఏంటబ్బా ఇంత హెవీ స్టీల్ వాడుతున్నారు ప్లస్ ఇంత హెవీగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవి కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి అనుకో. ఇది దాదాపుగా 42 ఎకరాల్లో నిర్మిస్తున్న హైకోర్టు అండి ఇది. ఇంతవరకు మన భారతదేశంలోనే ఇలాంటి హైకోర్టు ఎక్కడ నిర్మాణం జరిగి ఉండదు. అంత ఇదిగా ఇక్కడ నిర్మిస్తారు. ఈ ఐకానిక్ నిర్మాణంలో 52 కోర్ట్ హాల్స్ మరియు జడ్జి ఛాంబర్స్, పార్కింగ్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయండి. చూడండి, ఇక్కడ వర్కర్స్ ఆల్రెడీ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో వాటికి కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. ఈ బూమ్ ప్లేసర్ మిషన్తో ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేశారండి ఆల్రెడీ. చూడండి ఇంత కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇలా ఒక్కో పిల్లర్కి షట్టరింగ్ వర్క్ చేయటం, తర్వాత ఈ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేయటం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇంకా ఫ్లోర్స్ వర్క్స్ స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ 4 ఫ్లోర్స్ వరకు జరిగింది. 16 ఫ్లోర్స్ ఇక్కడ ఆల్రెడీ నిర్మించారు. వీటిపైన ఇంకా మెయిన్ ప్రధానంగా వచ్చే ఏదైతే ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వాటికి సంబంధించిన ఈ పిల్లర్స్ వాటికి ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఇక్కడంతా. చూడండి ఇక్కడ పిల్లర్కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో.
ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది హెవీ బీమ్ అండి. ఈ హెవీ బీమ్ దగ్గర కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరగాల్సి ఉందండి. ప్రస్తుతానికి ఇక్కడ పిల్లర్ వర్క్స్ అన్నీ కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తున్నారండి. చూడండి. ఫ్రెండ్స్, ఇలా మన ఐకానిక్ హైకోర్టు దగ్గర డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి చాలా వేగంగా. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మన అమరావతికి సంబంధించిన మరో మంచి డెవలప్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై అమరావతి.